ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో 33వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ప్రభు కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో బట్టి వందనాలు. ఇక ఇలాంటి సీజన్లో నాయన ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో 33వ దిన సహవాసానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి వందనాలు. మా ఆత్మీయ నేత్రములు తెరవబడిలాగున, మా శరీరమును సజీవ యాగముగా మీకు సమర్పించబడిలాగున, ధర్మశాస్త్రము వలన నీతి కాక ధర్మశాస్త్రము నెరవేర్చుట ద్వారా ప్రేమ కలిగి జీవించుటకు నా తండ్రి నీతిరాజుగా యేసురాజుగా మీతో మేము సహవాసము చేటుకు సమాధాన సంబంధమైన మేడలు పొందుకుంటూ మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ సహవాసంలో మీరు మాతో ఉండమని, మా లోటుపాట్లు సవరించుకొని సజీవ యాగములుగా మా శరీరములను మీకు సమర్పించి నాయన పరిశుద్ధాత్మ పరలోక సహవాసముతో మేము భూమి మీద అనేకులకు సాక్షిగా నిలిచి మిమ్మల్ని మీ యొక్క రాజ్యమును అనుభవించచ్చు సమాధాన సంబంధమైన ప్రతి వరములో పొందుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ దినమును మీరు మాట్లాడుచుండగా విను భాగ్యమును దయచేయం, మీ కృపను క్షేమమును దయచేయం, మేలు అనుగ్రహించమని మీ దీవులు దయచేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో దర్శించాలు, భక్తుల గుంపులో దర్శించిన చాలు. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజు కడబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో నేను, నిష్కలంక పరిశుద్ధులతో నేను బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ముళ్ళ మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ఆహా ఆపురా ఎప్పుడు ప్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆపురా ఎప్పుడు ప్రోగు
యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియులరా, నేటి వాగ్దాన సందేశము వాక్కు రోమేలుకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయంలో మనం ఉన్నాం. రోమేలుకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం, విశ్వాసము విషయమై బలహీనుడనైన వానిని చేర్చుకొనిడి, అయినను సంశయములు తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ప్రత్యేకించి ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఈ యొక్క లోకపరమ కాదు కానీ దైవికమైన సేవా జీవితంలోనే మనం టీవీ ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేసుకుంటే, లేకుంటే ఆయా మెసేజ్ మనం వినాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక సేవకుని ఇంకొక సేవకునితోనూ, ఒక విశ్వాసి ఇంకొక సేవకుని, ఒకరు ఒక సంఘం ఇంకొక సంఘమును ఇలా అభ్యంతరపరుచుకొని వాదముల్లోనికి వెళుతున్న దినాలు ఇవి. లేకుంటే వాదములతో, వితండ వాదములతో కొనసాగుతున్న విధానం, క్రీస్తుని గురించిన వార్త తక్కువగాను, లోకపరమైన వాదనలు ఎక్కువగాను నేటి సమాజం నడుస్తుండగా, ఇది ఆ క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే పౌలు భక్తుడు ఆ రోమా సంఘంలో ఉన్న యొక్క బలహీనతను ఎత్తి చూపుతూ మీరు ఈ విధముగా ఉండవద్దు అని రాస్తున్నాడు. అవునండి, మనం ఈ దినమున 33వ దిన సహవాసంలో ఉన్నాం. కానీ మొదటి దినమున మనము పరిస్థితి ఏమిటి? లేదు, ఒక వారం గడిచిన తర్వాత 7వ దినమున, లేకుంటే 10వ దినమున, 20వ దినమున, 21వ దినమున మన సహవాసంలో మన ఎదుగుదల ఏమిటి? నేటి ఎదుగుదల ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రభువు కూడా మనల్ని ఆటంకపరిచి ఉంటే, లేకుంటే విశ్వాస సంబంధమైన బలహీనతలో మనము వెనకబాటుతూ ఉంటే ఈ స్థితికి ఉండేవాళ్ళమా? ఒకసారి ఆలోచించి మనము సరిచూసుకోవటానికి ప్రభు ఈరోజు అమూల్యమైన సమయాన్ని ఇస్తున్నాడు. సాక్షార్థమైన క్రైస్తవ జీవితంతో అనేకులను ప్రభువులో అంటుకట్టబడవలన సదుద్దేశముతో ప్రభు చూపిన యొక్క కృప ఈ వాక్కు ద్వారా మనకు బలపరచబడుతున్నది. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునిడి. నువ్వు విశ్వాసంలో బలపడ్డావు. ఇదిగో శిష్యులను గురించి పిలుపును నమ్మి వచ్చి నువ్వు ప్రభువుని అంగీకరించి ప్రభువుని కనిపెట్టుకుని ఉండి ప్రభువులో ఒక విశ్వాసిగా ఉండి విశ్వాసములో నువ్వు ఎదిగి అనేకులను విశ్వాస సంబంధులుగా తీర్చిదిద్దుటకు మొదటి వరుసలో ఉన్నవాడివిగా ఉన్నావు. కనుక నువ్వున్న ఈ పరిస్థితి, సహోదరి సహోదరుడా, నీవున్న ఈ పరిస్థితి కంటే గొప్ప పరిస్థితి వేరే వారికి లేదు. ఇంతకంటే మించి అవకాశం ప్రభు ఎవరికి ఇవ్వలేదు. ఇది మనసు నుంచి నిన్ను నువ్వు ఇదిగో అవిశ్వాసులైన వారికి, విశ్వాసములో సన్నగిలిన వారికి మాదిరికరముగా ఉండి అనేకులైన బలహీనులను కట్టుటకు ప్రభు నీకు చూపుచున్న కృపను బట్టి మాట్లాడుతున్నాడు. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనిడి. నీ సహవాసము బలపడిన వానితో కాదు, నువ్వు బలపడుతూ నీకంటే బలహీనమైన స్థితిలో ఉన్న వారిని ప్రభువులోకి నడిపించి వారిని కూడా ప్రభువులో అంటుకట్టవలను. ప్రభు ఇచ్చిన బాధ్యత ఇది. ఇదిగో అనవసరమైన వాదనలు వద్దంటున్నాడు. ఇదే మొదటి వచనంలో, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. నీ స్థాయి దేవుడు నీకు ఇచ్చాడు. వాక్యములో ఎదుగుదల ఇచ్చాడు. వాక్యములో ఒక ఉన్నత స్థితిని ఇచ్చాడు. అర్థము చేసుకోవటానికి మానసిక స్థితిని ఆయన సిద్ధపరిచాడు. నీకు చెప్పడానికి సేవకుడిని ఇచ్చాడు. ఉన్నతమైన సేవకుడిని ఇచ్చాడు. భారము కలిగిన సేవకుడాలను ఇచ్చాడు. ఈ భారమును బట్టి నువ్వు ఎదిగిన స్థితి కంటే వారు తక్కువ స్థితిలో ఉన్నారు కాబట్టి వారు చేయుచున్నది తప్పు అని నువ్వు వాదన పెట్టుకోవడం కంటే, లేకుంటే మేము గొప్ప, ఇది నిజము అని నువ్వు వాదన పెట్టుకున్నట్టు కంటే దానిలో ఉన్న అర్థము వారికి తెలియచేసి నీ ఓర్పును ప్రదర్శించడానికి ఇది మిక్కిలి అనుకూల సమయం. కనుకనే వారికి ఉన్న అనుమానము, వారికి ఉన్న ఆ యొక్క లేమి స్థితి, అనగా అర్థము చేసుకోలేని స్థితిని, దానివల్ల నష్టమును, వారి దారి తప్పుతున్న విధానమును నువ్వు వారికి ఎత్తి చూపి వారికి అర్థమయ్యేటట్టు చెప్పి వారిని మార్చమంటున్నాడు. కానీ వాదములు పెట్టుకొనవద్దంటున్నాడు. వాదములను పెట్టుకొనవద్దని చెప్తున్నాడు. ఒకడు సమస్తమును తినవచ్చు అని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలు మాత్రమే తినవచ్చు. ఇక్కడ తిండి విషయం కాదు, కానీ శారీరకమైన బలహీనత, ఆత్మీయమైన బలహీనత మధ్య జరుగుతున్న యొక్క సంఘర్షణ. నిన్ను బలపరిచినది దేనికంటే ఈ యొక్క 32 దినాలు నువ్వు అనేకులకు మార్గదర్శిగా ఉండాలని. నువ్వు బలహీనుడు అని తెలుసు, అయినను ప్రభు ఓర్పుతో ఉన్నాడు.
నీకు ఆ ఓర్పును పౌలు భక్తుని ద్వారా చూపించాడు. కనుక బలహీనతల యందు బలపరుచు సాధనముగా నువ్వు ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడే కాదండి, ఏబు స్నేహితులు, ఏబు సమకాలికులే, ఏబంత ధైర్యవంతులే, ఏబంత ఆస్తిపరులే, ఏబంత ఉన్నతులే, అనుభవం కలిగిన వారే, కానీ వారి బలహీనతలు కూడా ప్రభువు చూపించి ఏబును వారికి మార్గదర్శిగా పెట్టాడు. చూడండి, ఏబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, ఏబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరుచు వాడవు. దేనికి ఏబును బలపరిచాడయ్యా అంటే, ప్రభు ఏబు స్నేహితులే సాక్ష్యం ఇస్తున్నారు, నీవు అనేకులమైన బలహీనత కలిగిన వారి చేతులను బలపరిచిన వాడివి. ఆ తెలివితేటలు లేని వారికి, బుద్ధి లోపము ఉన్నవారికి, జ్ఞానము పొదువైన వారికి జ్ఞానమును పుట్టించి వారిని సరైన మార్గంలో నిలుపువాడు ఏబు. ఈరోజు నువ్వే ఇంకొకరు చేత చెప్పించుకునే స్థితికి వచ్చావా? కాదు. ఏవే ఉన్నతుడు ఏలయనగా అనేక బలహీనతలను గమనించి వారిని బలపరిచి ప్రభువులోనికి నడిపించినవాడు. విశ్వాస సంబంధమైన జీవితంలో ఇక్కడ రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం, విశ్వాస విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనిడి, సంశయములను తీర్చుటకు వాదనలు పెట్టుకోవద్దని చెప్తున్నాడు. వాదం వద్దు, వితండ వాదము వద్దు, అలర్తో కూడిన గొడవలొద్దు. ఇదిగో మన ఇష్టానుసారమైన లోకం ఇలా పోతుందని ఆ లోకమును మెప్పించాలని, లోకరీత్యాను ప్రభు యొక్క వార్తను చెప్పాలని, నీలో పరిమళము చెందాలని లోకమును పోల్చవాకు, లోకముతో గడవవాకు. వాదన వద్దు, సంశయము తీర్చుటకు విశ్వాస మార్గమును చూపించు. యోబుకు కలిగిన ఇక ఓర్పు ఈరోజు నువ్వు కూడా కలిగి ఉండాలని ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ప్రియులారా చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం ఇటువంటి మాటనే చూడగలం. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరుచుడి. ప్రభు మనకు నేర్పిన పద్ధతి, మనకు నేర్పిన మార్గం ఇదిగో. పేతురు, నువ్వు పడిపోబాకు, నువ్వు రాయిగలే మారాలి, నువ్వు మారి మిగతా శిష్యులను బలపరచాలి, సర్వలోకమును మీరందరూ బలపరచాలని ఇదిగో తిబెరే సముద్రం మీదకి పోయిన వారిని మరలా పట్టుకొచ్చి ఆయన బలపరిచాడు. ఈరోజు అదే యేసు ప్రభువారు నిన్ను కూడా బలపరుస్తున్నాడు. దేని కొరకయ్యా అంటే, ఇదిగో సడలని చేతుల వారిని బలపరచడానికి, మోకాళ్ళు తొట్టిల్లుతున్న వారిని ప్రభువులో నిలుచోటానికి, సంశయపడుచున్న వారిని, బలహీనులైన వారిని బలపరచటానికి. కనుకనే అంటాడు, సంశయములను తీర్చుటకు వాదములు వద్దు. నీ యొక్క ఆలోచన, నా యొక్క శక్తి దీనికి చాలదు, కానీ ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క మార్గంలో మనము నడవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే అంటాడు. ఆయన గొర్రెలను ఏ విధముగా ప్రేమించాడో, గొర్రెలను ఏ విధముగా బలపరిచాడో, ఇదిగో దేవుని యొక్క వాక్కు బలహీనులపై ఏ విధముగా ఉందో యెషయా గ్రంథం 42:3లో కూడా పదే ప్రభు ఈ ప్రస్తావన చూస్తున్నాడు. బలహీనులను బలపరచండి. మీ యొక్క వాదముల చేత కాదు, కానీ సంశయములు తీర్చడం ద్వారా వారిని ప్రభువులో స్థిరపరచండి. పేతురు అడిగాడు, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం. అలానే పేతురు అడిగాడు, అయ్యా మేమెందుకు ఇది చేయలేకపోయాడు? ప్రభువు చెప్తున్నాడు, వారికి సరైన సమాధానం చెప్పి వారిని ఒప్పింపచేసి విశ్వాసములో వారిని బలపరుస్తున్నాడు. అదేవిధముగా ఈరోజు నేను కూడా ఇటువంటి బలపరుషు బిడ్డగా ఉండాలని, ప్రభువులోను బలము కలిగి జీవించాలని, ప్రభు వైపు చూడాలని ప్రభు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనము, బలహీనమైన వాటిని మీరు బలపరచుడి. బలహీనమైన వాటిని, ఏమి బలహీనమైనది? ఆరోగ్యరీత్యా బలహీనముగా ఉన్నారా? వాళ్ళని స్వస్థపరచండి. ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారా? వారిని ఆత్మీయంగా బలపరచండి. అందుకే కదా యేసు ప్రభు వచ్చింది. బలహీనులను ప్రతి వారిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. గాయపరచబడిన వారిని గాయములు కట్టాడు. ఇదిగో తప్పిపోయిన వారిని తిరిగి చేర్చుకొని ఆయన బలపరిచాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచుడి, రోగము గల వారిని స్వస్థపరచుడి, గాయపడిన వారికి కట్టుడి, త్రోసి వేసిన వాటిని మరలా తోలుకొని రండి. వెళ్ళిపోయారు. ప్రభువే చెప్తున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. పాపులను రక్షించుటకు క్రీస్తు వారి లోకమునకు వచ్చాను. 2 చూస్తున్నాం, తిమోతి పత్రికలో చూస్తున్నాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. ఏ విధము చేతనను ప్రభువులో స్థిరము లేని వారికి
మరలా పట్టుకొని రండి, తప్పిపోయిన వారిని వెతకండి, ఇదిగో తీసుకురండి, వారిని బలపరచండి. ఏలయనగా వారు బలహీనులు. ఈరోజు నిన్ను బలపరచడానికి ప్రభువు ఎన్నిసార్లు ఆయన ఓర్చుకుని ఉన్నాడు. ఆ ఓర్పుతో నువ్వు ఈరోజు అనేకులను బలపరచగలే, కానీ వాదనలు పెట్టుకొనవద్దని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలంటే వాదముతోనూ లేకపోతే తర్కముతోనూ ఇది చెల్లుబాటు అయ్యేది కాదు. కానీ రక్షించబడేవాళ్ళు తక్కువ, కానీ లేకుంటే దేవుని యొక్క మనసు నెరవేరదు. కానీ బలహీనుడు కాక నువ్వు బలమైన సాధనముగా ఉండాలంటే ప్రభువుకు కలిగిన ఓర్పు, ఆత్మను కలిగి ఇదిగో అభ్యంతర పడని స్థితిలోని ఉండాలని, అభ్యంతరపరచకుండా ఉండాలని చెప్తున్నాడు. అయితే ఇక్కడ లోక విషయాల కంటే మనుషులకు అభ్యంతరకరమైనది ఏమిటంటే అధికముగా తిండి విషయంలోనే ఇది అభ్యంతరం వస్తుంది. కనుక నేను మొదటి దినమనే చెప్పా, దేవుని రాజ్యములో ఈ సంవత్సరం మనం ఉండాలని, దేవుని రాజ్యమును గురించి మనము ఆలోచన చేయాలని. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కనుక భోజనము పానము విషయంలోనే మనుషులకు ప్రత్యేకంగా అభ్యంతరం వస్తుంది. దీనికి చూపిస్తూ మళ్ళా రెఫరెన్స్లు చెప్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు చేసిన వధ, వారిచ్చిన బలి అర్పణ, వారిచ్చిన ఆహారమును చూపిస్తాం. అలానే కానాను పెళ్లి విందులో ద్రాక్షారసమును చూపిస్తాం. యేసు ప్రభు వారి యొక్క పెళ్లిలో ఆ యొక్క భోజన పంక్తిని చూపిస్తాం. యేసు ప్రభు వారు పరలోకములో జరగబోతున్న పెళ్లి విందులో అపార్థం చేసుకోబాకండి, తప్పులు పట్టాలని ప్రయత్నించబాకండి. ప్రభు వాక్యము స్పష్టం. ఇదిగో భోజనమును పట్టి కాక, భోజనం ఎప్పుడు జరిగింది అంటే అంత అయిపోయిన తర్వాత జరిగింది. అది దేనికోసం జరిగిందంటే వారిని ఆకలితో పంపకుండా ఉండనట్లు జరిగినది. కానీ ఇక్కడ ఆకలి ప్రాముఖ్యత కాదు, తినుట ప్రాముఖ్యత కాదు, కానీ ప్రభు యొక్క వార్త ప్రాముఖ్యత, పరిశుద్ధత ప్రాముఖ్యత, అనగా నీతియును సమాధానము ప్రాముఖ్యమైనది. కనుక పరిశుద్ధాత్మైన ఆనందము కావాలంటే నువ్వు తిండి విషయమై ఆటంకపరచబడద్దు అంటున్నాడు. ఒకరికి మాంసాహారం అంటే పడదు, ఒకరికి శాకాహారం అంటే గిట్టదు, ఒకరికి వారు తినే పద్ధతి నచ్చదు, ఒకరికి తినిపించటం ఇష్టం ఉండదు. ఈ విధముగా తిండిని గురించి చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి నువ్వు అభ్యంతరపరచుకుంటున్నట్లు, నువ్వు చేస్తున్న ప్రతిదీ ప్రభు మహిమపరచబడినట్లు చేయమంటున్నాడు తప్ప దీనిని బట్టి నువ్వు ఆటంకపరచబడొద్దు అంటున్నాడు. ఎవరికైనా నీ తిండి విషయంలో ఆటంకముగా ఉంటే నువ్వు దానిని అభ్యంతరము లేకుండా, సంశయం లేకుండా మానేయమని కూడా చెప్తున్నాడు. చూడ, రోమిలికి రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనంలో, మాంసము తిట్టును కానీ ద్రాక్షారసము తాగుట కానీ నీ సహోదరునికి ఆటంకము కలుగు చేయనది మరి ఏదైనను కానీ దానిని మానివేయుట మంచిది. ఎలా అనగా బలహీనుల ముందు వారు తిండి విషయమే ఉన్నారు, కానీ ఆత్మీయమైన స్థితిలో లేరు. కనుక దానిని నువ్వు మానివేయి. దాని గురించి వాదన పెట్టబాకు, బలవంతాన తినిపించబాకు. వారు తింటున్న దాని గురించి నువ్వు సనగవద్దు, గొడవద్దు అని చెప్తున్నాడు. తినవాడిని ఇష్టపూర్వకంగా తినని వాడిని బలవంతము చేయబాకు. అలానే వారు వెలుచున్న మార్గంలో, వారి విశ్వాసంలో నీ అంత ఎదగలేదు కాబట్టి ఈ దినము మంచిది, ఆ దినము మంచిది, ఇది ఆ విధముగా ఉండకూడదు, ఇది ఈ విధముగా ఉండకూడదని వాళ్ళను బలవంత పెట్టవద్దని చెప్తున్నాడు. ఏలనగా నిన్ను వారికి మార్గదర్శకులుగా పెట్టాడు, కానీ నిన్ను వారిని నడిపించే వారిగా పెట్టాడు, కానీ వారికంటే బలహీనులుగా నిన్ను ఉంచలేదు. వారికంటే వెనకవానిగాను, వారికంటే నిన్ను దూరపు వానిగాను ప్రభు పెట్టలేదు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము స్పష్టము. ఇదిగో బలహీనులు బలవంతుని బలపరచలేరు, కానీ బలవంతునిగా దేవుడు నిన్ను పెట్టాడు. కాబట్టి వారి బలహీనత యందు నువ్వు ఆటంకపరచక వారిని ప్రభు యొద్దకు నడిపించుటకు, వారికి నీకు ఏదైతే అభ్యంతరకరముగా ఉన్నదో దానిని మానివేయాలని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ నిషిద్ధమైనది వారు తింటున్నారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లి పరిశుద్ధపరచండి, అంతేకాని వారిని ఒప్పింప చేయడానికి నీ వాదన తీసి ప్రక్కన పెట్టమని
ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనం వాక్యమును స్పష్టంగా చదవగలము, వాక్యమును స్పష్టంగా చూడగలము. ఏలయనగా దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే 11వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనంలో పాత నిబంధన ప్రవచనాన్ని ఎత్తి రాస్తున్నాడు. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును ఒప్పగింపవలెను. మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారమైనా ఎలయనగా ప్రభు మన వైపు చూపిన ప్రేమ, ప్రభు మన కొరకై చేసిన త్యాగము, ప్రభు మనల్ని ఏర్పరచుకున్న విధానమును బట్టి ప్రభువుకు మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుక తోటి వారికి మనం అభ్యంతరకరము కాకుండా, ఎదుటి వారికి మనము అభ్యంతరకరము కాకుండా, ఆయాసకరమైనది కాకుండా, ప్రతి నాలుక ప్రభువుని స్తుతించినట్లు, ప్రతి మోకాళ్ళు ప్రభు ఎదుట వంగునట్లును వారిని నడిపించాలే కానీ వారితో వాదనలు కానీ వారితో వితండములు కానీ పెట్టుకొనక ప్రభువుకి మహిమకరముగా నిన్ను నీవు వారికి కనుపరచాలని ప్రభు వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక 33వ దిన వాక్య పరిచర్యలో మనం నేర్చుకునవలసింది ఏమిటనగా, నిన్ను మొదట విశ్వాస విషయంలో ఎదుటి వారి కంటే అధికమైన బలమును నీకు ఇచ్చాడు. కాబట్టి వారిని గురించి నువ్వు విమర్శ చేసే కంటే, వారితో నువ్వు వాదించే కంటే, వారిలో నువ్వు తప్పులు పట్టే కంటే, నీకు తెలిసిన దాన్ని నువ్వు ఓర్పుతో వారి ఎదురు జరిగించు. వారికి పరమార్థమును, దేవుని యొక్క అర్థము, వారికి మర్మములను బయలుపరిచి వారిని చక్కగా ప్రభు యొక్క మార్గములో నడిపించు. విశ్వాస సమూహంలో వారిని కూడా చేర్చు, వారితో కూడా నువ్వు ప్రభువుని స్తుతించు. అందుకని అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతిను సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమైనది. కనుక నీ ఎదుట ఉంచబడిన ఈ బలహీనులతో, నీతో ఉంచబడిన ఈ బలహీనులతో నీ సహవాసము దేని కొరకయ్యా అంటే, వారిని నువ్వు బలపరిచి ప్రభు మందులో చేర్చాలి. ప్రభు కృప మనకు తోడై నడిపిస్తుండగా ఇట్టి బలహీనుల మధ్య మనల్ని ఉంచిన దేవదేవునికి వందనాలు తెలియచేస్తూ ఈ బలహీనతలను పూడ్చివేసి బలమైన సాధనములుగా వాడబడాలని ప్రభువుని ఘనపరుచుదాం. చూడండి, ఇంకా కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడు అయితిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. పౌలు భక్తులు సాక్ష్యం చెప్తున్నాడు. దేని కొరకైతే మనము కూడా ఇలా ఉండాలి. బలహీనులతో బలహీనులని ఎలాగైనాను ప్రభు కొరకు సంపాదించాలని ఈ మర్మం మర్చిపోవాకు. ప్రభు నిన్ను ఏర్పరచుకున్న విధానాన్ని తృణీకరించపాకు. ప్రభులో ఉండు, ప్రభు కృప పొందుకో. ప్రభు నీకు తోడై నడిపించును గాక. మర్చిపోబాకండి. వాక్యాన్ని అర్థం చేసుకుందాం. దీన్ని ఆధారము చేసుకుని అనేకమైన మర్మాల్లో మనం ఎదుగుదాం. బలహీనులను బలపరచాలే కానీ ఇదిగో వారి సంశయములను తీర్చుటకు వాదనలు పెట్టుకొనక ఓర్పుతో వారిని ప్రభువులోనికి నడిపించుటకు వారికి నువ్వు ఏదైతే అభ్యంతరకరంగా ఉన్నదో నీ దగ్గర దానిని బంధించవలను. అది తిండి విషయం అయితేనేమి, నీ మాట విషయం అయితేనేమి, నీ యొక్క నడవడి విషయం అయితేనేమి, దీనిని వారికి ఆయాసకరము కాకుండా బంధించి ప్రభువులో ఉండాలని ప్రభు కృప చూపుతున్నాడు. ఇటు కృప ప్రభు నీకు దయచేసి ఉండగా ప్రభువులో దీవించబడు. ప్రభు యొక్క నడవడిని అలవర్చుకో. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ 33వ దిన ధ్యానంలో ఉన్న ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించిన విధానమును బట్టి ఉందనా దీవెనాధారమైన మేలు నాయన, మేము సంశయములు తీర్చుకుంటూ వాదనలు పెట్టుకునక వాక్చాతుర్యము కాక నాయన ఓర్పుతోనూ పరిశుద్ధాత్మతోనూ విశ్వాస సంబంధమైన జీవితంలో అనేకులను రక్షించుటకు మీరు మాకు బోధించిన విధానమును బట్టి ఉందనా. ఇది కేవలం నా వరకు కాదు, మా వరకు కాదు, కానీ మీ రాజ్యమునకై మేము ఏర్పరిచిన విధముగా మేము ఫలించు భాగ్యమును దాయిచ్చామని ఫలభరితమైన జీవితాలు మాకు అందించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవ సకలమైన దీవెనలు అనేకులకు మార్గదర్శకులుగా, అనేకులను ప్రభు మార్గములో స్థిరపరచేవారుగా ప్రభువులో హెచ్చించబడే విశ్వాసముతో మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభు మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.